లక్ష్యం ఘనం అమలు మాత్రం శూన్యం. మరో 20 రోజుల్లో ఖరీఫ్ పంటకాలం రబీకి స్వాగతం పలకనుంది. ఈ సీజన్ ముగియనున్న రుణ వితరణ ప్రణాళికలను బ్యాంకులు పూర్తి చేయని దుస్థితి. రుణమాఫీ చిక్కులు, బ్యాంకర్ల కుర్రీలు, కలిసి రాని కాలం, సర్కారు చిత్తశుద్ధి లేమి వెరసి రైతన్నలను పరపతికి దూరం చేశాయి. కరువు కోరల్లో చిక్కిన పంటలను కాపాడుకునేందుకు బయట అధిక వడ్డీల అప్పులు తెచ్చి మునగాల్సిన దైన్యం అన్నదాతది. బ్యాంకర్ల అశ్రద్ధపై ఆలస్యంగా స్పందించిన సర్కారు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. బ్యాంకుకు ప్రత్యేక అధికారిని నియమించి ఈ నెలాఖరుకు రుణ లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు చేపట్టిందని నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ చెబుతోంది. మరో 20 రోజుల్లో ఖరీఫ్ పంటకాలం ముగిసిపోనుంది. ఈశాన్యం రుతుపవనాలు క్రియాశీలకంగా మారితే ముందస్తు రబీకి స్వాగతం పలికేందుకు రైతన్నలు సిద్ధంగున్నారు. కానీ ఇప్పటికీ రైతులకు పంట రుణాలు సరిగా అందని దుస్థితి. ఇందుకు నిదర్శనమే నల్గొండ జిల్లా. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించిన ప్రకారం 2015 ఖరీఫ్ పంటకాలానికి 1400 కోట్ల రూపాయల మేర రైతులకు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పులిచ్చింది కేవలం 550 కోట్లే. ఇందులో 400 కోట్లు పాత రుణాల కింద రెన్యువల్ కాగా 150 కోట్ల రూపాయలు మాత్రమే కొత్త రుణాల కింద పంపిణీ చేశారు. మరో 850 కోట్ల రూపాయలు ఈ నెలాఖరులోగా కర్షకులకు రుణాలివ్వాల్సి ఉంది. మాఫీని సాకుగా చూపి బ్యాంకర్లు దాటవేత ధోరణి అవలంబించడం తప్ప ఆర్థిక చేయూతనివ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. మేడం కొత్త మేడం వచ్చింది. రేపు అప్పుడే పట్టని చెప్పింది బ్యాంకులో. ఈ రోజు పోతున్నా ఇయ్యాల రేపు అని రోజు అట్లా గడుస్తుంది. 1 by 1 చేస్తా అంటే ఈ రోజు పోతే ఇంకా 23 తారీఖు అంటది. మళ్ళీ 23 తారీఖు పోతే ఇంకా 1 తారీఖు అంటది. అట్లా తిప్పుతున్నారు సార్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు వాళ్ళు. పంట రుణాలు తీసుకోవాలంటే ఇచ్చిన డబ్బులు అట్నే ఉన్నాయట వడ్డీతో సహా. ఈ సబ్సిడీ మాకు ఇచ్చేస్తారు, మా వడ్డీ వాళ్ళకి కేటాయించుకోమంటే అట్లా కేటాయించుకునేది లేదు బాబు అంటుంది. కడితే మొత్తం కట్టు, లేకపోతే ఈ డబ్బు తీసుకుపో కానీ మొత్తం అయితే కట్టి మళ్ళీ ఎత్తుకో అంటుంది. 1 బీది ఏమంటారు, 13 బీది ఏమంటారు, ఏదో ఇంతకుముందు లేదు ఆ ప్రాసెస్. అవన్నీ తిప్పి ఇంతసేపు ఇంత లేట్ అయింది సార్ మాకు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు పడ్డాయి కూడా మాకు ఇంతవరకు అందలే. మా అప్పులు వేసుకుంటున్నాం, అప్పులు లేకుండా కమిషన్ దారి దగ్గర అక్కడ 1.5 వడ్డీ, వసాలు కానీ మందులు కానీ అక్కడనే తీసుకుంటున్నాం. ఆ కరెంటు వచ్చిన కొద్దిగా పోస్తే కొద్ది పంట పొలాలు చేసినా ఎండిపోయినాయి. దాదాపు బయట నుంచి అప్పులు తెచ్చే వాడుతున్నాం సార్. పరిస్థితి అంటే సార్ ఇక దూరంగా రాలేదు. మళ్ళీ అప్పుడైతే మళ్ళీ ఇస్తారో ఇయ్యరో అని మళ్ళీ ఈ సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకున్న అప్పుల పరిస్థితి ఇక కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. కొన్ని మాపి వస్తున్నాయి, కొన్ని కావట్లేదు. ఇంతకుముందు కాలేదని 2-3 సార్లు తిరిగినాం. కాలేదని అంటే ఇక తిరిగి ఊకున్నాం. కాలం కలిసి రాకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పడిపోయింది. బోరుబావులు, చెరువులు, కుంటల కింద సాగు చేసిన పంటలకు కరెంటు కోతలు మోకాలడ్డుతున్నాయి. మొత్తంగా సాగు సంబరం చేస్తున్న తమకు బ్యాంకులు ఏమాత్రం సహకరించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో రుణమాఫీ కింద 2534 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. మొదటి 2 విడతల కింద 1172 కోట్లు ఇప్పటికే జారీ అయ్యాయి. మొదటి విడతను రైతుల ఖాతాల్లో జమ చేసిన బ్యాంకులు 2వ విడత మాఫీ మొత్తం జమయ్యాకే రెన్యువల్ చేస్తామని తెగేసి చెబుతున్నారు. ఈ దశల వారి జమలతో కర్షకులు బ్యాంకు రుణాలపై ఆశలు వదులుకొని ఫైనాన్సర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి. ముందుకు ఇచ్చిండే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ రాకముందుకు ఇచ్చిన పైసలు అయ్యి గవర్నమెంట్ మాఫీ వస్తుందని అప్పుడు కట్టమైతే కట్టపోతే ఆ మాఫీ లేదు, ఏం లేదు. ఆయన 5,000 మాఫీ ఇచ్చే మళ్ళీ పావులంతా ఇప్పుడు ఇస్తారని అంటారు. మరి ఏం ఇస్తాడో ఎడిపోతాడు వాడు. ఇంకా కొత్త అబ్బాయి ఎక్కడండి, వాడు 5,000 మాఫీ ఇచ్చిండు. 5,000 మాఫీతో పోను నీకు 25,000 చేసిన శాంక్షన్ కానీ 25,000 ఫ్రంట్ వేసి ఆయన 5,000 అలా వడ్డీలు నీవు వడ్డీ కట్టలేక వడ్డీ కింద పోను, దాని కింద పోను, దీని కింద పోను అని చెప్పేసి 25,000 రాసుకుని 5,000 ఇచ్చిండు అంతే. బ్యాంక్ అయితే 5,000 ఇస్తుండే సుఖేమైంది. బ్యాంక్ చుట్టూ తిరుగుడు 4 రోజులు తిరుగుడు రిస్క్ పడు అనవసరంగా ఈ పంజాడ కొట్టుకుని 15 రోజులకు అయినా కానీ 5,000 అవుతుంది. అది 5,000తోనే పెద్ద ఏ సరిపోయే అవసరం లేదు. ఇంకా కొత్త లోను ఏమంటే కొత్త లోన్లు ఇప్పుడు లేవంటాడు. ఇప్పుడు నాకు 1 ఎకరానికి 20,000 ఇచ్చి ప్రస్తుతానికి ఇంకో 2 ఎకరాలు అవుతుంది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమని అంటాడు. ఖరీఫ్ రుణ లక్ష్యంలో బ్యాంకర్ల వైఫల్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సర్కారు వితరణను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా అధికారులను రంగంలోకి దింపింది. నల్గొండ జిల్లాలోని 300 బ్యాంకుల్లో ఒక్కో ఎస్ఓను అనుసంధానకర్తగా నియమించనుంది. మొత్తంగా ఈ నెలాఖరుకు ఖరీఫ్ రుణ ప్రణాళిక అమలుపై వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్కు నివేదించనుంది. 2015-16 సంవత్సరానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ ఖరీఫ్ సీజన్కి 1,400 కోట్లు ఇవ్వాలనేది, అలాగనే 600 కోట్లు రబీ కోసము రుణాలుగా ఇవ్వవలసింది, పంట రుణాలు ఇవ్వాల్సిందిగా టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఖరీఫ్ 400 కోట్లలో ఇప్పటి వరకు 550 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 400 కోట్ల రూపాయలు రెన్యువల్గా,
150 కోట్ల రూపాయలు ఫ్రెష్ లోన్స్గా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ 586 కోట్లు మొదటి విడత, రెండో విడత 586 కోట్లను కూడా మరి 2 విడతలు రుణమాఫీని కూడా ఆయా బ్యాంకులకు రుణమాఫీకి అర్హులైన రైతులందరూ కూడా ఇవ్వటం జరిగింది. వారందరికీ కూడా రెన్యూవల్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లాలో జరిగినటువంటి కంట్రోలర్స్, బ్యాంక్ కంట్రోలర్స్ మీటింగులో తెలియజేయడం జరిగింది. ప్రతి జిల్లాలోని ప్రతి రైతులు ఎవరైతే రుణమాఫీకి అర్హులైనారో వాళ్ళందరూ కూడా విధిగా మీ యొక్క బ్యాంకు బ్రాంచులకు వెళ్ళి మరి పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నది. రుణమాఫీ లబ్ధిదారులంతా రెన్యువల్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. లేని పక్షంలో 3వ విడత వర్తించదని హెచ్చరించారు. రెన్యువల్ చేసేందుకు బ్యాంకులు ససేమిరా అంటే ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనైనా ఖరీఫ్ రుణ లక్ష్యం నెరవేరుతుందా అనేది వేచి చూడాల్సిందే.